ప్లాంట్లో ఈరోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చెప్తా ఉన్నారు, ఉత్పత్తికి ఎవరో కొంతమంది ఆటంకం ఏర్పడుతున్నారని చెప్పేసి దాని మీద దర్యాప్తు చేస్తామని చెప్పేసి ఈరోజు మీరు చెప్తా ఉన్నారు. కానీ 4 నెలల క్రితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కన్వేయర్ బెల్ట్ తెగిపోయినప్పుడు కానివ్వండి, సెంట్రల్ ప్లాంట్లో గ్యాలరీ కొలాప్స్ అయినప్పుడు కానివ్వండి, ఆర్ఎంఎస్పీలో రెగ్యులర్ కూలిపోయినప్పుడు కానివ్వండి, దర్యాప్తు చేయండి అని చెప్పేసి ఆ రోజు సిఐటిగా మేము లెటర్ ఇచ్చాం. ఈరోజు మీరు చెప్పడం కాదు, కార్మికుల మీదకి ఆ విధంగా నెప్పని నెట్టేసి మమ్మల్ని బ్యాడ్ చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర గప్ప ఇంకోటి కాదు. దీనికి మేము చెప్తా ఉన్నాం, యాజమాన్యం రా మెటీరియల్ ఇవ్వకపోవడం వల్ల, మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం వల్లే ఉత్పత్తి కుంటుపడుతుందని చెప్పాం. ఇది నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు డిసెంబర్ 1 నుంచి 15వ తారీఖు ఈ రోజు వరకు రోజుకి 20,000 19,000 ఉత్పత్తి వస్తా ఉంది. ఏ విధంగా వస్తా ఉంది ఉత్పత్తి? కార్మికులు పనిచేయకపోతే. కాబట్టి కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, రా మెటీరియల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధానమైన సమస్య గనులు లేకపోవడం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధానమైన సమస్య ఈ రోజు రా మెటీరియల్ లేకపోవడం. కాబట్టి తక్షణమే గన్లు కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతా ఉంటే మీరు ఆ పని చేయడం లేదు. మీరు గన్లు కేటాయించండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలి విలీనం చేయండి, మీరు రా మెటీరియల్ ఇవ్వండి, ఉత్పత్తి చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మీరు ఈ రోజున ఈఓఎల్పిసి టెండర్ల ద్వారా కొత్తగా కాంట్రాక్ట్ తీసుకొస్తా ఉన్నారు, అది ఉత్పత్తి ఖర్చు పెరగడానికి ఉపయోగపడతా ఉంది తప్ప ఉత్పత్తి ఖర్చు తగ్గడానికి కాదు. కావాలంటే దాని మీద సమర్థమైన దర్యాప్తు చేయండి, మేము నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు కార్మికులకి ఈ నెలలో ఉత్పత్తితో లింక్ పెట్టి 12 కోట్ల రూపాయలని యాజమాన్యం కట్ చేసింది. దాన్ని వెంటనే చెల్లించాలని 3వ తారీఖున రీజనల్ లేబర్ కమిషనర్ గారు ఆర్డర్ వేసినప్పటికీ, యాజమాన్యం చివాట్లు పెట్టినప్పటికీ బుద్ధి లేకుండా యాజమాన్యం ఈరోజు కూడా 12 కోట్లు చెల్లించలేదు. ఇదే కాకుండా యాజమాన్యం గత సంవత్సర కాలంలో 304 కోట్ల రూపాయలని 9,400 మంది కార్మికులకు ఎగ్గొట్టింది. ఈ డబ్బులు ఇవ్వాలని కూడా అడుగుతూ ఉంటే ఈ డబ్బులు కార్మికులకు కూలి ఇవ్వరు. ఏదైతే చట్టరీత్యా కట్టాలో జిఎస్టీలు కడతారు, బ్యాంకులు కడతారు, ఇతర అవసరాలు తీర్చుకుంటారు. కానీ కార్మికులు పనిచేసిన వాడికి ఆ జీతం చెల్లించాలని మీ చేతులు రావడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే 304 కోట్ల రూపాయల జీతాలు ఉన్నాయో అందులోనూ నవంబర్ నెల 12 కోట్ల జీతాలు ఉన్నాయో వెంటనే చెల్లించాలని సిఐటి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది. ఇది కార్మికులను ఇబ్బంది పెట్టి బొమ్మని కంటే పొగబెట్టి బయటకు తోసేద్దాం అనుకుంటా ఉన్నావా? నీ పప్పులు ఉడకమని చెప్పేసి యాజమాన్యం హెచ్చరిక చేస్తా ఉన్నాం. అట్లాగే ఒక పక్క ప్రైవేటీకరణ లేదంటా ఉన్నారు, రెండో పక్క అనేక డిపార్ట్మెంట్కి యూఐలు వచ్చినాయి. యూఐల తర్వాత టెండర్లు కూడా బయటకు వచ్చినాయి. సెంట్రల్ ప్లాంట్ టెండర్ వచ్చింది, ఏసీఎస్ టెండర్ వచ్చింది, లేటెస్ట్ ఎస్ఎంఎస్ కూడా టెండర్ వచ్చింది. ఎస్ఎంఎస్ 1లో 6 కంటిన్యూస్ టెస్టింగ్ మిషన్స్ ఉంటే ఆ 6 మిషన్లు ఆపరేట్ చేయడం కోసం అక్కడ మెకానికల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ జాబులన్నీ చేయడం కోసం టెండర్ పిలిస్తే దానికి యాజమాన్య ప్రతిపాదన 132 కోట్లు. మరి వచ్చే బయట అంతా చూడాలి. దీని ద్వారా 15 మంది కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగులు బయటికి రాబోతూ ఉన్నారు. 410 మంది నానయుడు బయటికి రాబోతూ ఉన్నారు. 50 మంది అధికారులు బయటికి రాబోతూ ఉన్నారు. వెరసి ఒక టెండర్ ద్వారా 690 మందికి ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నావే అంటే ఎక్కడి నుంచి తీసుకొద్దాం అనుకుంటాం మిగతా మనుషుల్ని? వీరందరికీ ఇచ్చేది 50 కోట్లు అయితే నువ్వు కాంట్రాక్టర్కి ఇచ్చేది 133 కోట్ల. ఒకవేళ మీరు మిలాఖత్ అయిపోతే 200 కోట్లు కూడా పోవచ్చుది. ఈ విధంగా ఖర్చులు తగ్గిస్తామని చెప్పేసి ప్రభుత్వం నమ్మవలికి ఖర్చు రూపాయికి 3 రూపాయలు పెంచుకుంటూ పోయి బయట కోక్కొని బయట సెంటర్ కొని నవంబర్ నెలలో 284 కోట్ల రూపాయల లక్షల ఖర్చు మీరు కాదా? యాజమాన్య నిర్ణయాలు కాదా? ఇది ప్రభుత్వాలు అర్థం కావడం లేదా? ముఖ్యమంత్రి గారు కలగ చేసుకోవాలి అని ఆలోచన చేయాలి. మేము పని చేయడం సిద్ధంగా ఉన్నాం, ఉత్పత్తి చేయడం సిద్ధంగా ఉన్నాం. మా జీతాలు మాత్రం మేము అడుగుతూ ఉన్నాం తప్ప అదనంగా కోరికలే మేము కోరలేదు. 2007 జీతాలు ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం. ఇన్సెంటివ్ లేదు, హెచ్ఆర్ఏ ఆపేశావు, కరెంటు బిల్లు పెంచేశావు. ఇక ఏ విధంగా ఎంప్లాయీస్ని నరకేతలు పెడతామని చెప్పేసి అడుగుతూ మా ధర్నా కొనసాగుతూ ఉంది. ఈ ధర్నా ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్న భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు ముందుకు పంపించేయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.